రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల పైన ఇదే రాకేష్ రెడ్డి ఒకసారన్నా మాట్లాడిండా? బనియన్లు, చెడ్డీలు, కండువాలు గులాబీకి పోలీసు వాళ్ళకు కూడా ఇచ్చిండు. కేసీఆర్కి పంపించిండో లేదో మళ్ళీ చెడ్డి బనియన్లు నాకు తెలియదు. కానీ కేటీఆర్ని బ్లాక్మెయిల్ గిట్లా నేను చేసి ఉంటే అది నిరూపిస్తే నేను రాజకీయాలకేం తప్పుకుంటా. అసలు నువ్వు రాజకీయాల్లో లేడు, నువ్వు తిన్మార్ లిల్లీ. కేటీఆర్ నువ్వెంత, నీ పరిపాలన ఎంత అని చెప్పి మాట్లాడినోడు ఇలా మీకు దిక్కు లేక గతి లేక రాకేష్ రెడ్డిని పక్కలో చేర్చుకున్నారా అని నేను అడుగుతున్నా. ఇదే రాకేష్ రెడ్డి అధ్యక్షుడి తర్వాత నేనే అని చెప్పి పోకడలు కూడా ఎదిగిండు భారతీయ జనతా పార్టీలో. సిద్ధాంతం చెంచబెట్టి గీక్తే నీ పైల చెటాకు లేదు. ప్రశ్నించే గొంతు అని చెప్పి చెప్తున్నావు. నువ్వు ఏం ప్రశ్నించినావు? రేవంత్ రెడ్డిని ప్రశ్నించే సత్తా నీకు ఉన్నదా? నెత్తి మీద 100 రూపాయలు పెడితే 50 రూపాయలకు అమ్ముడు అని నిన్ను ఈ పట్టభద్రుల ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎట్లెగిరేస్తుందో చూడు. అప్పుడు పాట పాడతాడు రాకేష్ రెడ్డి, కాంటాలగానని. తిన్మార్ లిల్లీ, నువ్వు పెద్ద నల్లి, ఈయననేమో గోడ మీద బల్లి. భువనగిరిలో ఆదివారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సన్నాహక సమావేశాలను మాట్లాడుతున్న కేసీఆర్ చిత్రంలో అభ్యర్థి. అధికారమా ధిక్కారమా? మనకు ఏది కావాలో తేల్చుకోవాలి. మళ్ళీ మోసపోవద్దు కేటీఆర్. బ్లాక్మెయిల్ కావాలా, మేధావి కావాలా? రేవంత్ రెడ్డికి బాకా ఊదేటోళ్ళు కావాలా, హామీలపై గల్లా పట్టి అడిగేటోళ్ళు కావాలా? ఎవరు కావాలో పట్టభద్రులు ఆలోచించాలి. రాకేష్ రెడ్డిని గెలిపిస్తే సర్కారును నిలదీస్తాడు. భువనగిరి ఆలేరు సమావేశాల్లో కేటీఆర్. విద్యార్థులు నిరుద్యోగుల కోసమే ఎమ్మెల్సీగా గౌరవ వేతనం వేచిస్తా అభ్యర్థి రాకేష్ రెడ్డి. అయితే అధికారమా ధిక్కారమా అనంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల పైన ఇదే రాకేష్ రెడ్డి ఒకసారన్నా మాట్లాడిండా? నేను అడుగుతున్నా. ఇవాళ మాట్లాడినారా మొన్న ఒకసారి లేదు. వెనకటికి బనియన్లు, చెడ్డీలు, కండువాలు గులాబీకి పోలీసు వాళ్ళకు కూడా ఇచ్చిండు. కేసీఆర్కి పంపించిండో లేదో మళ్ళీ చెడ్డి బనియన్లు నాకు తెలియదు. కానీ ఇవాళ అవే బనియన్లు వేసుకొని మళ్ళీ కేటీఆర్ మాట్లాడుతున్నాడా? రాకేష్ రెడ్డి భుజం మీద చెయ్యేసి అని అడుగుతున్నా. కేటీఆర్ నువ్వెంత, నీ పరిపాలన ఎంత అని చెప్పి మాట్లాడినోడు ఇలా మీకు దిక్కు లేక గతి లేక రాకేష్ రెడ్డిని పక్కలో చేర్చుకున్నారా అని నేను అడుగుతున్నా. ఏదైతే సిద్ధాంతంలో పెంచి పోషించి ప్రజలకు పరిచయం చేసిన పార్టీ ఏదైతున్నదో ఆ పార్టీని పక్కకు జరిపి సిద్ధాంతాన్నే అవమానించి, సిద్ధాంతం లేదు, ఏం లేదు, సిస్టమ్ లేదు, ఏం లేదు, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ బేకార్, ఆడ ఎవ్వరికి ఏం చెప్పినా పట్టించుకోరు అని చెప్పిండు. వెనకటికి ఇదే రాకేష్ రెడ్డి అధ్యక్షుడి తర్వాత నేనే అని చెప్పి పోకడలు కూడా ఎదిగిండు భారతీయ జనతా పార్టీలో. శంషబెట్టి గీక్తే షటాక్ లేదు తెలివి. ఎంతసేపు గాయ ఒర్లుడు తప్ప. రాకేష్ రెడ్డి అని చెప్పేది ఆయన మనుషులతోని కామెంట్లు పెట్టిపిచ్చుడు కాదు. రాకేష్ రెడ్డి గారు నమ్మిన సిద్ధాంతానికి, నమ్మిన శిష్టానికి కట్టుబడి ఉండడం ఒక సిద్ధాంతపరుడి లక్షణం. అవకాశాల కోసం ఆవేశపడడం, అధికారం కోసం సిద్ధాంతాన్ని ధిక్కరించడం ఆశావాదుల పని. అబ్సల్యూట్లీ నువ్వు ఒక ఆశావాదివి, అవకాశవాదివి. సిద్ధాంతం చెంచబెట్టి గీక్తే నీ పైల చెటాకు లేదు. ప్రశ్నించే గొంతు అని చెప్పి చెప్తున్నావు. నువ్వు ఏం ప్రశ్నించినావు? రేవంత్ రెడ్డిని ప్రశ్నించే సత్తా నీకు ఉన్నదా? రేవంత్ రెడ్డితో మాట్లాడే, రేవంత్ రెడ్డి ముంగట గర్జించే దమ్ము నీకు ఉన్నదా? నీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నదా? చర్చకు భారతీయ జనతా పార్టీ సిద్ధం, నువ్వు సంసిద్ధమా అని అడుగుతున్నది ఇలా చిత్రగుప్త రాకేష్ రెడ్డి. పక్కకు ఒక అహంకారాన్ని పెట్టుకున్నావు. నీకేమైనా తక్కువ ఉన్నదా అహంకారం అని అంటున్నావు. నెత్తి మీద 100 రూపాయలు పెడితే 50 రూపాయలకు అమ్ముడు అని నిన్ను ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక అధికార ప్రతినిధి అని ఒక పదవి ఇచ్చి నిన్ను ముంగడికి తీసుకొని పోయి ఒక యువతకు స్ఫూర్తినియ్యాలని చెప్పి ఆశతో నిన్ను ముంగడికి తీసుకొని పోతే సిద్ధాంతం లేదు, సిస్టమ్ లేదు అని చెప్పి నువ్వు అవమానించిన తీరు కాషాయ కార్యకర్తలు మరవలే. ఏదో 4 చెంచగాళ్ళని వేసుకొని 4 కార్లలో తిరిగినంత మాత్రాన అవి షికార్లే అవుతాయి తప్ప రాజకీయ షికారు కాదని చెప్తున్నా నేను. నువ్వు చాలా షికారు అనుకుంటున్నావేమో. నువ్వు షికారివి కాదు. ఉంటుందా 28 నాడు భారతీయ జనతా పార్టీ ఎట్లా లేస్తుందో చూడు. ఈ పట్టభద్రుల ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎట్లెగిరేస్తుందో చూడు. అప్పుడు పాట పాడతాడు రాకేష్ రెడ్డి, కాంటాలగానని.
కేటీఆర్ను బ్లాక్మెయిల్ చేసినట్టు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటాను. కేటీఆర్ని బ్లాక్మెయిల్ గిట్లా నేను చేసి ఉంటే అది నిరూపిస్తే నేను రాజకీయాలకేం తప్పుకుంటా. అసలు నువ్వు రాజకీయాలలో ఏడున్నావు తిన్మార్ లిల్లీ? అసలు నువ్వు రాజకీయాలలో ఉన్నావా? నిన్ను కూడా నాకు కన్సిడర్ చేస్తున్నాడా? కేటీఆర్ని బ్లాక్మెయిల్ చేసినా, కేసీఆర్ని బ్లాక్మెయిల్ చేసినా అంటే కేటీఆర్ని చేయకపోతే వేరే వాళ్ళని చేసినావేమో. ప్రతి ఒక్కడు అదే అంటాడు. వెనకడికి రాజగోపాల్ రెడ్డిని కూడా ఇట్లనే ఉతికిండు. సిగ్గులు శరాలు ఉండాలి వీళ్ళిద్దరికి అనేది మాట్లాడిండు. గలీజ్ మాటలు తిట్టిండు. ఇలా అదే రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ దగ్గర పోయి కాళ్ళు మొక్కుతున్నాడు. సీమ్రెత్తురు ఎడిపోయిందో ఆ తిన్మార్ లిల్లీకి. తిన్మార్ లిల్లీ నువ్వు పెద్ద నల్లి. ఇగో ఈయననేమో గోడ మీద బల్లి. మంచిగున్నారు లిల్లీ నల్లి గోడ మీద బల్లి. మళ్ళీ వీళ్ళిద్దరు ఎవర్రా నాయన అని అంటే పెంపుడు పిల్లి. మళ్ళీ ఎవరితో టక్కర్ పెట్టుకుంటారు అని అంటే జంగల్లో పులి. బీజేపీతో పెట్టుకుంటారు. చెడి పని అని ఇచ్చిన వాడికి చేతులతో చేతులు వేసి చెప్తున్నాడు. చూడు ఏమనాలి కేటీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఏడికి దిగజారిపోయింది చూడు. మళ్ళీ వస్తానడట. నాకు తెలిసింది కొంచెం న్యూస్ ఏమైందనంటే రాకేష్ రెడ్డి భారతీయ జనతా పార్టీలకు మళ్ళీ వస్తానడట. కార్యకర్తలు ఎట్లా ఒప్పుకుంటారు? ఒప్పుకుంటారా? మొన్నటిదాకా తిట్టి మళ్ళీ ఇప్పుడు వస్తావు. కాషాయ కార్యకర్తలు నీకు సపోర్ట్ చేయాలా? ఎట్లా చేస్తారు సార్? రాకేష్ రెడ్డి ఎట్లా చేస్తారండి? రాకేష్ రెడ్డి అనాలా మళ్ళా కాషాయ కార్యకర్తలైనని రాక్షస రెడ్డి అనాలా అనేది చెప్తున్నా నేను. అంతే కదా. మళ్ళా నీకు మంచిగా ఉన్నప్పుడల్లా మంచిగా ఉన్నా అని చెప్పి నీకు జర్రగింతే మన సురుకు తలగారు చల్ సిద్ధాంతం లేదు సిస్టమ్ లేదని చెప్పి వెళ్ళిపోతావు. ఎట్లయితుంది?